ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 10ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో మరణ సమయంలో భగవంతుడిని ఎలా స్మరించుకోవాలో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకం ఆ సాధనలోని ఒక ముఖ్యమైన యోగ ప్రక్రియను తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషుముపైతి దివ్యం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడిక్కడ ఒక యోగి తన జీవితపు చివరి క్షణాలలో ఏమి చెయ్యాలో వివరిస్తున్నాడు. ఎవరైతే మరణ సమయంలో చలించని మనస్సుతో, పూర్తి భక్తితో మరియు తన యోగ సాధన యొక్క బలంతో ప్రాణవాయువును రెండు కనుబొమ్మల మధ్యలో స్థిరంగా నిలుపుతారో వారు ఆ దివ్యమైన తేజోవంతమైన పరమ పురుషుడిని నిశ్చయంగా చేరుకుంటారు. ఇది జీవితకాలం చేసిన సాధన యొక్క అంతిమ ఫలం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది కేవలం మరణం గురించి కాదు, ఇది ఒక గంభీరమైన పరివర్తన గురించి. మనసు, భక్తి మరియు యోగ శక్తి అనే మూడు శక్తులను ఏకం చేసి జీవితపు అంతిమ లక్ష్యం వైపు ప్రయాణించడం ఇందులోని సారం. ఇది భయం నుండి ధైర్యానికి, అశాశ్వతం నుండి శాశ్వతానికి చేసే ఒక విజయవంతమైన ప్రయాణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనమందరం యోగుల వలె కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని నిలపనీకపోవచ్చు, కాని దీనిలోని సూత్రాన్ని మనం పాటించవచ్చు. ప్రతిరోజు మనస్సును భగవంతుని మీద లేదా మన సత్కార్యాల మీద స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ధ్యానం, ప్రార్థన, నామజపం వంటివి మన మనస్సును చలించకుండా ఉండటానికి సహాయపడతాయి. జీవితంలోని చివరి క్షణంలో మనం దేనిని గుర్తుంచుకుంటామో అది మన దైనందిన అభ్యాసంపైనే ఆధారపడి ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.